అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదా, దానికి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో అనమాట. చూడండి, నాకైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసే అమ్మాయి జాయిన్ చేసి పెట్టిందనమాట. ఈ మధ్య కాలంలో కొంచెం హెల్ప్ చేస్తున్నారులేండి పిల్లలు, వాళ్ళ పని లేనప్పుడు. ఇంకా చూడండి, ఇంకా బ్యాక్ పార్ట్కి అయితే నేను ఒక 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసేసుకొని సరిపోవట్లేదని జాయింట్ వేసేసాను అనమాట. నేను 2 ఇంచుల వెడల్పే తీసుకుంటాను బ్యాక్ పార్ట్ కోసము. బ్యాక్ పట్టి అతుక్కోవడానికి మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డాట్స్ కూడా వేసేసిందండి బ్యాక్ సైడ్. నేను ఇంకా అది షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవడమే. ఇంకా చూడండి, ఇలా టక్స్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావడం అనమాట బ్యాక్ డాట్ దగ్గర. ఇంకా దానిపై నుంచి లోడింగ్ స్టిచ్ వేయడము. నేను స్టిచ్చింగ్ చేసే విధానం కొంచెం నాకు ఒక 30 మినిట్స్ పట్టింది. ఈ బ్లౌజ్కి చిన్న సైజ్ కదా, నేను దాన్ని కుదించేసి మీకు 17 మినిట్స్కి పెట్టేస్తున్నాను అనమాట. మనము పైనుంచి లోడింగ్ స్టిచ్ వేసాం కదా, ఒక స్టిచ్ వేయగానే ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్ కంపల్సరీగా వేస్తాను నేను బ్యాక్ పట్టికి ఇలా. ఇప్పుడు దీన్ని లోపలికి మర్చేసుకొని పైనుంచి కొంచెం లావు పట్టి కుట్టు వేసేసుకుంటే మనం చేతి పని చేసేసిన తర్వాత విప్ప తీసుకోవచ్చు అనమాట. ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, దీని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి డాట్స్ వేసేయాలన్నమాట. చూడండి, ఇలా రెండు కూడా జాయిన్ చేసి నీట్గా క్లాత్ కట్ చేసి పెట్టిందనమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేను ఎలాంటి మార్కింగ్ వేయలేదు, షోల్డర్కి ఎదురుగా పట్టేసుకుంటాను ఇలా మెయిన్ డాట్ కోసం. పట్టేసుకొని దాన్ని నీట్గా ఫోల్డింగ్ ఇచ్చేసి మనకి ఇక్కడ డాట్ గ్యాప్ అనేది 1.5 ఇంచుతో రావాలన్నమాట అలా. ఎందుకంటే చిన్న సైజు పొడవు వచ్చేసి 2 ఇంచులు వేసేసాను. చూడండి, మనం ఎంత వెడల్పు పెట్టుకుంటున్నాం అనేది సైజుకి చూసేసి పెట్టేసుకోండి మీరైతే. నాకు 1.5 ఇంచు వెడల్పుతో వేసేసాను. ఉక్స్ పట్టికి మిడిల్లో ఇంకొక డాట్ కూడా వేసేసాను. చూడండి, నా స్టిచ్చింగ్ స్టైల్ ఇదే, ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వేస్తాను. అందుకే మిషన్ మీద ఎక్కువసేపు కూర్చొని కుట్టిన కొద్దిసేపట్లో 4-5 బ్లౌజులు కుట్టేస్తాను అనమాట. ఇంకా మెయిన్ డాట్ని పట్టి లాగేస్తే చంక సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ డాట్ కూడా వేసేసుకోవాలి. ఇక డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ అలా ఉండేటట్టు చూసుకున్నాను. వీళ్ళకి చెస్ట్ అసలు లేవ్వకూడదు అనమాట, పట్టేసినట్టుగా ఉండాలి, చెస్ట్ లేదు కాబట్టి. ఇంకా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ రౌండ్ సైడ్ డాట్ వేసేసాను. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకొని 4th డాట్ కూడా వేయాలండి, సైజుకు ఉంది. ఇంకా అది కూడా వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మనం డాట్స్ వేసేది చాలా సింపుల్ అనమాట. మనకు వేసే విధానం అర్థం కావాలి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, ఎలాంటి టేప్ పెట్టి మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, నేను ఇప్పుడు ఎంత ఈజీగా వేసేసాను, ఎలా వచ్చిందో చూసారు కదా. వాళ్ళ చిన్న చెస్ట్కి తగ్గట్టుగా వేసేసాను అనమాట. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా. 4 లైనింగ్ పీసులు, 2 శారీలో పీస్ అనమాట తీసేసుకొని, ఫస్ట్ అయితే శారీలో పీస్ ఫస్ట్ తీసుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టేయండి. ఉల్టా సీదా చూసేసుకొని ఉల్టా వైపున లైనింగ్ పీస్ ఇలా పెట్టేసి, సీదా వైపున కింది వైపుకు ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టేసేయండి. పెట్టేసి చూడండి, ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం 1/2 ఇంచు పైకే పెట్టండి. ఇది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. కింది వైపున ఇంకొక లైనింగ్ పీస్ నేను ఇక్కడ పెడుతున్నాను కదా, ఇలా ఈ 4ని సమానంగా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రండి. క్రాస్ బెల్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, పైన క్రాస్ బెల్ట్లకి ఇలా వేసుకుంటూ వచ్చే క్రమంలో మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే కుట్లల్లోకి పడిపోకూడదు అనమాట, బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది. పడిపోకుండా మర్చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావడం. ఇప్పుడు ఈ సైడ్ ఎలా వేసామో దీని తర్వాత నెక్స్ట్ పెట్టేస్తాను. చూడండి, ఇంకా నేను దీన్ని మొత్తం కుట్టిన తర్వాత ఇంకొకటి పెట్టడం అలా ఉండదన్నమాట. ఇప్పుడు అది పెట్టేశాను కదా క్రాస్ బెల్ట్లో, అదే విధంగా ఇప్పుడు దీనికి కూడా పెట్టేస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీలో పీస్ పైన లైనింగ్ పీస్, ఇంకొక వైపున లైనింగ్ పీసు. ఫ్రంట్ పార్ట్ కంటే 3 క్రాస్ బెల్ట్లు కొంచెం పైకి పెట్టేస్తాను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసి పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వస్తాను. మెయిన్ డాట్ దగ్గర ఫోల్డింగ్ ఇస్తాను అనమాట. ఇలా నా స్టైల్ అయితే ఇదండి. నేను ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను ఇదే స్టైల్లో. చూడండి, మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మీకు కుట్టు నేను వేసేది క్లియర్గా దగ్గరగా చూపించాలంటే నా ట్రైపాడ్ అనేది ఇది స్ట్రేట్గా ఉండే ట్రైపాడ్ అండి. వంపే ట్రైపాడ్ అయితే చూపించవచ్చు. మంచి ట్రైపాడ్ కోసం వెతుకుతున్నాను కానీ నాకు కనిపించట్లేదు అనమాట. నేను తీసుకుంటాను త్వరలో, స్టిచ్చింగ్ కోసం మాత్రమే మీకు ఇంకా క్లియర్గా దగ్గరగా చూపించడానికి. చూడండి, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసేసుకొని క్రాస్ బెల్ట్ వేసేసాం కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎంత ఖర్చు పట్టాలనేది చూసేసుకొని. నాకు ఒక 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువగా ఖర్చులోకి వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ 3 క్రాస్ బెల్ట్లు ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్ 2 లైనింగ్ పీసులు, వాటికి స్టిచ్ వేసుకుంటూ రావాలి. పాదం మందం ఖర్చు పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకూడదు అనమాట.
ఈ మెథడ్లో ఎంతమంది క్రాస్ బెల్ట్లు వేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే స్టైల్లో వేస్తాను, నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా అలాగే ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మర్చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్కి అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి, అలాగే నీట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ దారాలంతా కట్ చేసేసి ఇప్పుడు దీని లోపల నుంచి లాగేసేయడమే, ఫ్రంట్ పార్ట్ని బయటికి తీసేయడమే నీట్గా. చూడండి రెండు కూడా ఇలా. ఇంకొక సైడ్ కూడా అలాగే తీసేసి రెండు సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటే నాకైతే రెండు సమానంగా వచ్చేసాయండి. కొన్నిసార్లు ఏమైనా ఎక్కువ తక్కువగా వచ్చేస్తాయంటే, ఎందుకు వచ్చేస్తాయంటే మనం చెక్ చేసుకోకుండా కుట్టు వేసుకోవడం వల్ల. చెక్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఎలాంటి హెచ్చు తగ్గులు అనేది రాదనమాట. చూడండి నాకు రెండు సమానంగా వచ్చేసాయి. ఇంకా ఉక్స్ పట్టి కాజపట్టి వేసేసుకోవడం. ఇక్కడ మనకేంటి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి, రైట్ సైడ్ ఉక్స్ పట్టి. మనం మిషన్ మీద కూర్చున్నప్పుడు ఇప్పుడు నెక్ దగ్గర పట్టి ఉంటుంది కదా, దాన్ని రెండు భాగాలుగా చేసేసుకొని మళ్ళీ ఒక 2 ఇంచెస్ క్లాత్తో శారీలో పీస్ తీసుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసి కాజాపట్టికి అనమాట. కాజాపట్టికి ఖచ్చితంగా మందంగా ఉండాలి కాబట్టి లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలి. లైనింగ్ పీస్ కింద మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ కింద లైనింగ్ పీస్ పెట్టేసుకొని కింది నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం మందం ఖర్చుతో. పై వైపున ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూడండి ఇలా. ఇది వచ్చేసి కాజా పట్టీకి అనమాట. ఉక్స్ పట్టీకి వచ్చేసి పై వైపు నుంచి స్టిచ్ వస్తుంది, పై వైపు నుంచి పట్టీ వస్తుంది అనమాట. ఇప్పుడు కాజా పట్టీకి జాయింట్ వేసేసాం కదా, ఉక్స్ పట్టీ చూపిస్తాను చూడండి. అదే 2 ఇంచుల క్లాత్ని మిడిల్కి మర్చ్ చేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు? చివరి వరకు ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. దేనికి? ఉక్స్ పట్టీకి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపలికి ఇలా నీట్గా మర్చేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయాలి. మొత్తం లోపలికి మర్చాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది. కాజా పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. బిగినర్స్ ఏం చేస్తారంటే కాజా పట్టిని కూడా మొత్తం లోపలికి మర్చేస్తారు. అలా మర్చకూడదు అనమాట, టైట్ అయిపోతుంది బ్లౌజ్. ఇంకా చూడండి నీట్గా ఎక్కడికక్కడ దారాలు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు కాజా పట్టికి పై వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఆల్రెడీ జాయింట్ వేసాను కదా, వేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని స్టార్టింగ్లో ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేయాలి. ఇది అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుందండి. బిగినర్స్ తెలియక మొత్తం మర్చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకొని చేతి కాజాలు ఉంటే చేతి కాజాలు, లేదంటే మిషన్తో వేసుకున్న సరిపోతుంది. నేనైతే ఈ బ్లౌజ్కి మిషన్తోనే వేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా ఈ దారాలన్నీ బాగా పోగులు వచ్చేస్తున్నాయి అనమాట. నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ ఇచ్చేసి చూడండి ఫస్ట్ కాజా అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను మనం ఈ ఉన్న క్లాత్లోనే ఒక 5 ఉక్సులు వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకొని మనము కాజాలు అయితే మిషన్తో వేసుకోవచ్చు. మిషన్తో వేసినా కూడా స్టాండర్డ్గానే ఉంటుందండి. కొంచెం కుట్టు అనేది సన్నగా పెట్టి ఇవ్వాలి. ఉక్స్ పెట్టేటప్పుడు ఉక్స్ వెడల్పు అనేది కొంచెం చేసిస్తే నీట్గా పట్టేస్తుంది. దీంట్లో మొత్తానికి 5 కాజాలు అయితే నేను వేసేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం కూడా మిషన్తోనే వేసేస్తున్నాను అనమాట. ఇలా ఇది వచ్చేసి కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా దారాలంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయా లేదా ఉక్స్ పట్టి కాజా పట్టి. చాలామందికి ఇవి కరెక్ట్గా రాక ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తూ ఉంటుంది. మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఏమాత్రం ఎక్కువ రాదు. చూడండి ఉక్స్ పట్టి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో నాకు అది మాత్రం తీసేసాను అనమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ అయితే వేసేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్ కుట్టు స్ట్రేట్గా వేసేయండి. నెక్స్ట్ వేసే కుట్టు వచ్చేసి నెక్ వైపు స్లోప్ ఉండేటట్టు చూసి వేసేసుకోండి. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట. సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే స్టార్టింగ్లో వేసే కుట్టు స్ట్రేట్గా, నెక్స్ట్ వేసే కుట్టు వచ్చేసి నెక్ వైపు స్లోప్ ఉండేటట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పాయింట్స్ గుర్తించుకొని స్టిచ్ చేస్తే బ్లౌజ్ బాగా సెట్ అవుతుందన్నమాట. ఇంకా ఓపెన్ చేసేసుకొని మనము నెక్ పట్టి వేసేయడమే. ఇప్పుడు ఈ నెక్ మనం కరెక్ట్ సైజ్ ప్రకారం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు తక్కువగా కట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా కట్ చేయొచ్చు. ఎక్కువగా కట్ చేస్తే ఏమీ చేయలేమండి. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి తక్కువ ఏమైనా ఉందా కరెక్ట్గా ఉందని. నాకైతే అంతా కరెక్ట్గానే ఉంది. ఇంకా నేను నెక్ పట్టి వేసేయడమే అనమాట. నెక్ పట్టి కోసం క్రాస్గా ఉన్న ముక్కలు తీసేసుకొని జాయింట్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి లైనింగ్ పీస్లో ఉన్న ముక్కలు చూసి క్రాస్గా తీసుకోవాలి. నెక్ పట్టి ఎప్పుడైనా మనం పైపింగ్ అయినా నెక్ పట్టి అయినా క్రాస్గా ఉన్న ముక్కలు తీసుకుంటేనే ఆ బ్లౌజ్కి ఫిట్టింగ్ వస్తుంది, ఫినిషింగ్ వస్తుంది. మీరు స్ట్రేట్గా ఉన్న పీస్ వేసేస్తే హెమ్మింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట. క్రాస్గా ఉన్న ముక్కలే తీసుకోండి. నేనైతే ఇక్కడ క్రాస్గా ఉన్న ముక్కలు
ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటున్నాను అనమాట. మీరు బిగినర్స్ అయితే 1.5 ఇంచుల వెడల్పుతో అలా తీసుకోండి, మడచడానికి సరిపోవాలి కదా. చూడండి నాకు సరిపడా క్లాత్ నేను తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా. ఇప్పుడు వీటన్నిటిని జాయింట్ వేసేస్తాను. క్రాస్గా ఉన్న ముక్కకి క్రాస్గా పెట్టి వేస్తుంటారు కదా, ఏమీ అవసరం లేదు. స్ట్రైట్గా వేసినా కూడా మనం క్రాస్ ముక్క తీసుకున్నాం కాబట్టి నీట్గానే వస్తుందండి. ఇలా మొత్తం కూడా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ పట్టి వేసేయడమే అనమాట. ఇంకా చూడండి ఇలా నెక్ పట్టి అనేది మీ చేతి వాటం ఎక్కడుందో అక్కడ నుంచి వేసుకుంటూ రావాలి. చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తానండి నేనైతే. ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ ఖర్చు కోసం లోపలికి మర్చేసుకొని పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడైనా సరే నెక్ క్లాత్ లాగకూడదు, అలా అని చెప్పేసి పై క్లాత్ లాగకూడదు. రెండు మామూలుగా సమానంగా పెట్టేసుకొని సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ పాదం కిందికి మనం పంపిస్తూ ఉండాలి అంతే. లాగుతూ పెట్టేసామనుకోండి నెక్ ఎక్కువైపోతుంది, మళ్ళీ షోల్డర్ జారుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఖర్చు అనేది సేమ్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి చూడండి ఈ బ్లౌజు బాగా పోగులు వచ్చేస్తుంది అనమాట. నాకు ఆ పోగులతో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మొత్తం ఈ పోగులన్నీ నీట్గా ఫస్ట్ ట్రిమ్ చేసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను అనమాట. మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా ఇలా పోగులు వచ్చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా అనిపించదు కదా. ఇంకా మొత్తం ఈ దారాలన్నీ కట్ చేసేసి ఇప్పుడు టక్స్ పెట్టేసుకోవాలండి. ఎక్కడి వరకు టక్స్ అనేది ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మూలల దగ్గర టక్స్ పెట్టేసుకొని, మనకి ఇక్కడ మూలలు ఏమీ లేవండి, రౌండే. కాకపోతే ఈ టక్స్ ఎక్కడికి మనం వేసిన కుట్టు దగ్గరికి ఉండాలన్నమాట. మరి కుట్టు కట్ చేయకూడదు, సగానికి పెట్టేయకూడదు అనమాట. ఇలా పెట్టేసుకొని చూడండి ఆ ఖర్చు మీద నుంచి ఈ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేయాలి. ఇదే ఇప్పుడు ఇక్కడే మెయిన్ అనమాట. ఏంటంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకటే ఫోల్డింగ్ రావాలి, ఒకటే లెవెల్లో రావాలి. అప్పుడే హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వేసేస్తే ఫినిషింగ్ ఉండదు అనమాట బ్లౌజ్కి. కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ చేసుకుంటూ దానిపైన స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇది మనం హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లోపలికి మడిచిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అంతా నీట్గా కట్ చేసేసి దీని చేతి పని చేసేస్తే బ్లౌజ్ అనేది నీట్గా అయిపోతుంది. చూడండి ఇలా చివరి వరకు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మడిచి హెమ్మింగ్ చేస్తామండి, అందుకనే ఉంచేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఈ క్లాత్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం నిదానంగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కసారి నెక్ కూడా కట్ అవుతుందన్నమాట. ఇది కట్ చేసినప్పుడల్లా నేను నేర్చుకునే రోజులే గుర్తొస్తాయి నాకు. ఎందుకంటే మేము నేర్చుకునేటప్పుడు ఒక అమ్మాయి ప్రతిరోజు కట్ చేసేసేది నెక్. ఇంకా మాకు నేర్పించా అంటే రోజు పనిష్మెంట్ ఇచ్చేదన్నమాట. కాబట్టి ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసేసుకోవడమే. చూడండి హ్యాండ్స్ అనేది ఆల్రెడీ జాయింట్ వేసి ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు. ఇంకా ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతుంది. చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. మీరు బిగినర్స్ అయితే ఎప్పుడైనా హ్యాండ్ జాయింటింగ్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లాగకూడదు ఎక్కడ కూడా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ లాగకుండా పాదమందం ఖర్చుతో చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక సైడ్ వేసిన తర్వాత మళ్ళీ మిషన్ మీద కింద నుంచి క్లాత్ తీసేసి ఇంకొక సైడ్ వేయాలన్నమాట. ఇలా వేయగానే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తారంటే నేను అలా వేయను, ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చిన్న చిన్న టిప్స్. ఇది ఒక టిప్ అనే అనుకోండి. ఇలా వేసిన తర్వాత షోల్డర్కి ఎదురుగా బ్లౌజ్ హ్యాండ్ పట్టేసుకొని సైడ్ కుట్ల వైపున ఇలా చెక్ చేస్తానమాట, టైట్గా పట్టేసుకొని ఏమైనా ఎగుడు దిగుడుగా ఉందని. చూడండి నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు ఇది చంక కుట్టులో పట్టేస్తానమాట. అప్పుడు నాకు చంక కింద ప్లేస్ గుర్తు వస్తుంది, నడుము దగ్గర హెచ్చు తగులు రాదనమాట. ఇది మంచి టిప్పే కదా, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి చివరి వరకు కుట్టు వేసేసి వచ్చేసి ఇప్పుడు లాస్ట్లో ఒక కుట్టు వేస్తాను. నేను టైట్ కుట్లు అనేది ఈ స్టైల్లో వేస్తాను, ఇంకొక రకంగా కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే టైట్ చివరి కుట్టు అయితే వేస్తున్నాను, అంటే లూజ్ కుట్టు వేస్తున్నాను అనమాట. చూడండి ఈ చంక దగ్గర ఖర్చులు అనేవి పై వైపుకు ఉండేటట్టు చూసుకొని ఇలా నడుము దగ్గరికి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి రప్పిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇదే విధంగా సేమ్ ఇంకొక హ్యాండ్ అండి, దానికి సంబంధించి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇంకొక సైడ్ వేసింది. ఇప్పుడు రెండు సైడ్లు హ్యాండ్ జాయింటింగ్ వేసేసాను. వేసిన తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇంకొక సైడ్ వేసిన హ్యాండ్ షార్ట్ వీడియోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ లూజ్ కుట్ ఒకటి వేసాను కదా, దాన్ని పట్టేసుకొని చూసేసుకొని మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసేసి ఎన్ని ఇంచులు ఉంటుంది చూస్తానమాట. చూడండి 3 వేలు అంటే 2.5 ఇంచులు అలా ఉంటుందన్నమాట నడుము లూజ్కి. ఇక్కడ 2.5 ఇంచులు, అక్కడ 2.5 ఇంచులు వేయాలి.
సన్నగా ఉందన్నమాట అమ్మాయి. చూడండి ఇప్పుడు హ్యాండ్ పెట్టేసుకొని టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి కుట్టు అయితే స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి. నాకు ఇంత చిన్న సైజ్ కుడుతూ ఉంటే కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు దగ్గరకు కూడా మార్కింగ్ ఇచ్చేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమే. ఇంకా చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత నడుము దగ్గర మనకు 3 వేలు అంటే ఒక 2.5 ఇంచులు అలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే కరెక్ట్ నడుము లూజ్ వచ్చేస్తుంది. ఈ పక్కన 2.5 ఇంచులు, ఆ పక్కన 2.5 ఇంచులు ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఇప్పుడు దాని పక్కనే ఇంకొక స్టిచ్, ఇలా కుట్టు పక్కనే కుట్టు 3 కుట్లు ఉండాలి. కుట్టు పైన కుట్టు అస్సలు వేయకూడదు అనమాట. వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుకున్నా ఒకటే లెవెల్లో ఉండాలి. ఒక దగ్గర లూజ్గా ఒక దగ్గర టైట్గా వచ్చేటట్టు కుట్టు అనేది వేయకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, దాన్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ చంక టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి చూసుకోవాలి. చూడండి కటింగ్లో ప్రతిదీ మనం కచ్చకాలు ఇచ్చేసుకుంటాం, కానీ స్టిచ్చింగ్లో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా చెక్ చేసుకొని స్టిచ్చెస్ వేయాలి, అప్పుడే బ్లౌజ్ అనేది కుదురుతుంది. చూడండి నడుము దగ్గర ఒక 2.5 ఇంచులు అంటే 3 వేల వెడల్పు పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ వచ్చేసి రఫ్ ఇచ్చేసేయాలి. దీని పక్కనే ఇంకొక స్టిచ్, నేనైతే ఆ చివరన వేసిన కుట్టు కాకుండా 3 కుట్లు వేస్తానన్నమాట. కుట్టు పక్కన కుట్టు పెట్టేసుకొని 3 కుట్లు వేసేస్తాను. వాళ్ళు టైట్ విప్పుకున్నా కూడా ఒకటే లెవెల్లో ఉండేటట్టు వేస్తానన్నమాట. ఇలా చివరి వరకు వేసేసి రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత క్లియర్గా ప్రతిదీ చెప్పాను కాబట్టి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయండి. చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బ్లౌజు నడుము లూజ్ చెక్ చేస్తున్నాను అనమాట. మరి మనకు కరెక్ట్గా రావాలి కదా, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇలా నేనైతే సైడ్ కుట్లు ఇలా వేస్తాను. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఆ సైజు బ్లౌజ్కి చంక కింద ఎగుడు దిగుడుగా ఉంది. మరి మన సైజుకి అలా వచ్చిందా? రాదు. ఎందుకంటే నేను కటింగ్లో మార్చి కట్ చేశాను కాబట్టి. కటింగ్ వీడియో కూడా ఉంది, చూడండి చంక కింద ఎలా వచ్చింది, నడుము దగ్గర ఎలా వచ్చింది కుట్టు అనేది. ఇలా నీట్గా రావాలన్నమాట బ్లౌజ్ అనేది. అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇలా కట్ చేసి నాలా కట్ చేసి ఇలా స్టిచ్ చేయండి, మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.